ప్రముఖ రచయిత రాబిన్ శర్మ రాసిన పుస్తకం మనీషిగా జీవించి మరణాన్ని జయించు అనే పుస్తకం నుంచి కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తున్నవారు రోహిణి ములుకుట్ల. ఫస్ట్ చాప్టర్లో మీ లక్ష్యాన్ని గుర్తించండి అన్న దాంట్లో ఆయన రాసిన విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను. నేను పెరిగి పెద్దవాడిని అవుతున్నప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. అబ్బాయి, నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, ఈ లోకం ఆనందించింది. నువ్వు ఎలాంటి జీవితం గడపాలంటే నువ్వు మరణించినప్పుడు ఈ లోకమంతా ఏడవాలి, నువ్వు ఆనందంతో ఉండాలి. జీవితం అంటే ఏమిటో మర్చిపోయిన యుగంలో మనమంతా జీవిస్తున్నాం. మనం సునాయాసంగా ఓ మనిషిని చంద్రమండలానికి పంపించగలం, కానీ కొత్తగా వచ్చి చేరిన పొరుగువాడిని పలకరించడానికి రోడ్డు దాటి వెళ్ళలేం. మనం గురి తప్పకుండా ప్రపంచం ఆ మూలకు క్షిపణిని పంపగలం, కానీ మన పిల్లలతో గ్రంథాలయానికి వెళ్ళడానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేం. మనకు పరస్పరం పలకరించుకోవడానికి ఈమెయిళ్ళు, ఫ్యాక్స్ యంత్రాలు, డిజిటల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మనిషికి ఇప్పుడున్నంత దూరంగా ఎప్పుడూ లేడు. మనకు మన మానవ జాతితో సంబంధం పోయింది, మనకు మన లక్ష్యంతో సంబంధం పోయింది. మనకు అతి ముఖ్యమైన విషయాలనే మనం విస్మరించాం. కనుక మీరు ఈ పుస్తకాన్ని మొదలుపెట్టే ముందు నేను సగౌరవంగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు మరణించినప్పుడు ఎవరైనా ఏడుస్తారా? ఈ భూమండలంపై నడుస్తున్నప్పుడు మీ ఉనికి ఎంతమందిని తాకగలదు? మీ తర్వాతి తరాలను మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలరు? మీ ఊపిరి ఆగిపోయే నాటికి మీరు ఎలాంటి వారసత్వాన్ని మిగల్చగలరు? నా జీవితం ద్వారా నేను నేర్చుకున్న